ఉన్నది అనే దాని మీద ఈరోజును కొనసాగిద్దాం డ్రైవ్ని. ముందుగా మనతో ఖమ్మం జిల్లా నుంచి ఉపేందర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఉపేందర్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి ఉపేందర్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి? లక్ష్మీనారాయణ ఖమ్మం జిల్లాలో ఎండాకాలాన్ని మించి అన్ని రాజకీయ పార్టీలు ప్రచార హోరు కొనసాగిస్తా ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే తనకు ఏం చేయబోతా ఉందో, ఎలా చేయబోతా ఉందో అనే అంశాల గురించి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా కార్యకర్తలు, అటు ముఖ్యమైన నేతలందరూ కూడా, స్టార్ క్యాంపెయినర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కీలకమైనటువంటి నేతలు 3 మంత్రులు ఉండడంతో కూడా ప్రచార జోరు 7 నియోజకవర్గాలుగా దాదాపుగా అద్భుతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో మరో కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లాలో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తా ఉంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం కూడా పూర్తి స్థాయిలో వాతావరణం అనేది కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపున ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు పార్టీ లేదు అని చెప్పేసి అనుకున్నటువంటి బీజేపీ పార్టీ కూడా తన యొక్క సత్తా చాటేందుకు కోసం కూడా, గెలుపు దిశగా అడుగులేయడం కోసం కూడా వ్యూహాత్మకంగా చాప కింద నీరుల అందరినీ కూడా, అన్ని వర్గాలను కలుస్తూ కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహించే ప్రయత్నం కూడా ఖమ్మం జిల్లాలో బీజేపీ వైపు చేస్తా ఉన్నారు. మొత్తానికి 3 పార్టీల యొక్క త్రిముఖ పోటీ అనేది ఖమ్మం జిల్లాలో కనబడతా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇదివరకు కాంగ్రెస్ ప్రధానంగా కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో కూడా అటు బీజేపీ కూడా అనూహ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా పుంజుకునే విధంగా కూడా ప్రచారం కొనసాగిస్తుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ కి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో వివిధ రకాల ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా పర్యటనలో భాగంగా రేపు అంటే రఘురామరెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రఘురామరెడ్డికి సంబంధించినటువంటి వియంకుడుగా ఉన్నటువంటి విక్టర్ వెంకటేష్ రేపు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రోడ్ షో నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ఆ ఏర్పాట్లో నిమగ్నమైంది. మరోవైపున బీజేపీకి సంబంధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి నేత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా ఖమ్మం జిల్లా పర్యటన చేపించాలనేటువంటిది కూడా ఆ రకంగా చేస్తా ఉన్నారు. జేపీ నడ్డా సభ కొత్తగూడెంలో బహిరంగ సభ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మరోవైపున కాంగ్రెస్ కూడా కొత్తగూడెంలో బహిరంగ సభ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాడి వేడిగా ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి మరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే కేసీఆర్ పర్యటన అనంతరం కూడా కొంత కేటీఆర్ ని ఖమ్మం జిల్లా పర్యటన తీసుకొచ్చేందుకు కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 16,35,000 మంది ఓటర్లు ఈ ఓటు భవితవ్యాన్ని, ఎంపీ అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు దాదాపు 7 నియోజకవర్గాల్లో 1846 ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేస్తారు. అవసరమైనటువంటి ఈవీఎంలు, ఈవీపీఆర్లని అదే నేపథ్యంలో అక్కడ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం కూడా ఎక్కడ హాజరైనటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ఎటువంటి అసౌకర్యం జరగకోకుండా ఉండే విధంగా కూడా ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటన ఆ రకం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా స్పష్టం చెప్పుకోవచ్చు. మరోవైపున ఏర్పాట్లకు వైపున అధికారులు నిమగ్నమైన ప్రాంతం కొనసాగుతా ఉంటే, మరోవైపున ఓటర్లందరూ కూడా కలుస్తూ కూడా ఓటు అభ్యర్థించే ప్రయత్నం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ప్రధానమైన పార్టీలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రానున్నటువంటి కొద్ది రోజులు అంటే 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారం పూర్తిగా ముగిసేటువంటి సందర్భంలోపే ఓటర్లందరూ కూడా కలుస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మధుర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పర్యటన చేస్తా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ అక్కడ సిపిఎం, సిపిఐ, మరోవైపు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 3 బలమైన పార్టీలు ఒక పక్క పోటీలో అక్కడ ప్రచారం కొనసాగిస్తుండగా, మరోవైపునటువంటి బీఆర్ఎస్ తరపునటువంటి ముఖ్యమైనటువంటి నేత వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా విస్తృతంగా కూడా మరోవైపున ప్రచారం చేస్తా ఉన్నారు. నామనాగేశ్వరకు సంబంధించి కూడా ప్రచారంలో కూడా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు పాలవంచలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వినోద్ రావు కూడా పాలవంచ పర్యటనలో ఈ రోజు చేస్తా ఉన్నారు. ఎండను సైతం లెక్క చేయకోకుండా అక్కడ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా సొంత గ్రామం కావడంతో, సొంత ఊరు కావడంతో ప్రజలు అనూహ్యమైనటువంటి స్పందన లభించింది అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అయితే ఉపేందర్, ఎండలు చూస్తే విపరీతంగా మండిపోతూ ఉన్నాయి. మరి ఏ రకంగా చూసుకున్నా కూడా పోలింగ్ కూడా శాతం కూడా పెరిగే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చైతన్యవంతమైన ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిగా పెరిగితే ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? పోలింగ్ సరళి పెరిగే అవకాశం ఏమైనా కనబడుతుందా?
ఎస్ లక్ష్మీనాథ్ ఖమ్మం జిల్లానికి సంబంధించి కూడా ఎండలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు బయటికి రావడానికి కూడా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. మరోవైపున ప్రచారంలో కూడా ప్రజలు అనేటువంటి వ్యక్తులు ప్రచారంలో కూడా ప్రజలకు సంబంధించి తీవ్ర పూర్తి స్థాయిలో ఆ రకమైనటువంటి ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యే సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతా ఉంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తంగా అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వశపరుచుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కొత్తగూడెం మినహా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం 30,000 నుంచి 60,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి భావిస్తాం అన్నట్టు నేపథ్యం కనబడుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కనుక గెలిస్తే దాదాపు 2.5 లక్షల ఓట్ల పైగా మెజార్టీతో గెలుస్తుంది అనేటువంటిది కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ఎలాగైనా సరే స్వల్ప మెజార్టీతో అయినా గెలవాలని చెప్పేస్తేనే మరోవైపునటువంటి అటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఆ రకంగా కృషి చేస్తామని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలు, జాతీయ స్థాయిలో నేతలు అందరూ కూడా ఇంటర్నల్ గా ఏదైతే ప్లానింగ్ చేసి పక్క ప్రణాళికతో కూడా కింది స్థాయి వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఖమ్మంకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రకమైన ఓట్లు రాబట్టేందుకు కోసం కూడా విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కొంత ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ లో వస్తున్నటువంటి కొన్ని పొరపాటు ధోరణులు ప్రస్తుతం అది బీజేపీ మలుచుకునే దిశగా అడుగులు వేస్తా ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి కూడా కొంత చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలో నడుస్తున్నటువంటి ప్రచార క్యాంపెయిన్ ఓట్ల సరళి ఇవన్నీ కనుక పరిశీలిస్తే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ కూడా ఇప్పటికే 80 ఏళ్లు పైబడిన వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి కూడా ఓట్లని తీసుకునే ప్రయత్నం కూడా కొంత చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు కూడా ఫాలో అవుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఎండల తీవ్రత ఉండడం, అందులో పార్లమెంట్ స్థాయి ఎన్నికలు కావడంతో ప్రజల్లో అంత రిసీవింగ్ ధోరణి అనేది కొంత తక్కువ కనబడతా ఉంది. అంత వాతావరణం కూడా కొంత అననుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండడంతో ప్రజలు కూడా కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం అవుతారా, లేదు ఓట్లు కూడా వేయకుండా ఇంటికే పరిమితం అవుతారా అనేది కూడా కొంత కనబడతా ఉంది. ఎండల తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఫలితంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ టైమింగ్స్, పోలింగ్ టైమింగ్స్ పెంచినప్పటికీ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా కొంత ఓటుకి దూరంగా ఉండే అవకాశం ఉందనేటువంటిది కూడా మరోవైపున ఆ ప్రచారం జరుగుతుంది. కానీ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్స్ తో అంటే ప్రధానమైనటువంటి అధికారులందరూ కూడా ప్రజలందరినీ కూడా ఎక్కువ మందిని ఓటర్లుగా అంటే ఓటర్ నమోదు చేసుకునే విధంగా కూడా తయారు చేస్తున్నారు. ఓటర్లకి ఖచ్చితంగా ఓట్ల భాగస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో మీ యొక్క ఓటుని సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మరోవైపున కొద్దిమంది కూడా ఓటేస్తేనే ఫ్రీ వైద్యం అనేటువంటి అవగాహన కొంత కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి దృష్ట్యా ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా ఈసారి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓట్ల సరళి పెంచేందుకోసం కూడా అధికారులు యంత్రాంగం కృషి చేస్తా ఉన్నారు. ఎన్ని పరిస్థితులు చూస్తే 13వ తారీఖు ఎన్నికలకు సంబంధించి మాత్రానికి ఖచ్చితంగా ప్రజలు కూడా ఓట్లో పాల్గొనాలని చెప్పేసి అనేటువంటి అవగాహనతో పాటు పార్టీలు కూడా ఆ రకమైనటువంటి చైతన్యం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో కూడా ఓటర్లుగా భాగస్వామ్యం చేసేందుకోసం కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో త్రిముఖ పోటీ కొనసాగుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల పోలింగ్ శాతాన్ని బట్టి ఎంత మందికి ఎంత మెజార్టీ వస్తుంది, ఎట్లాంటి ఎవరికి అనుకూలమైన తీర్పు ఇవ్వబోతా ఉందనేటువంటి అంశాలు కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి, అయితే ఉపేందర్, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఏమన్నా అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఏమన్నా కార్యకర్తలు అన్నారు కాబట్టి ఇందాడు మీటింగ్లు పెట్టుకుంటున్నారని చెప్తున్నారు కాబట్టి ఏమన్నా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఏమన్నా లోపాయికారిగా అనుకుని ఉంటే ఓట్ల శాతం ఏమన్నా కాంగ్రెస్కి ఇబ్బంది కలిగే అవకాశం ఖమ్మం జిల్లాలో ఏమైనా కనబడుతుందా? అలా కాకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు వేస్తే మాత్రం కాంగ్రెస్కి భారీ మెజారిటీ రావడం ఖాయంగా కనబడుతుంది. మరి ఆ రకంగా బీజేపీ, బీఆర్ఎస్ ఏమైనా కలిసి వర్క్ చేసే అవకాశం కనబడుతుందా? ప్రస్తుతం ఖమ్మం జిల్లా అటువంటి చర్చ అయితే ఏం లేదు లక్ష్మీనాథ్. ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తన సత్తా చాటం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఓట్ల శాతాన్ని నిలబెట్టుకొని కనీసం గట్టి పోటీ ఇవ్వాలని ఆకాంక్షతోటి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తా ఉన్నారు. మరోవైపున బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారం రాబోతా ఉంది అనేటువంటి మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని అవ్వబోతున్నటువంటి ప్రచారాన్ని కూడా బీజేపీ శ్రేణులు తీసుకొస్తా ఉన్నారు. అంటే అటు బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులకు భరిస్తూ బీఆర్ఎస్ పని అయిపోయింది, మీరు ఆ పార్టీ నుంచి వదిలేసి బీజేపీలో చేరండి అనేటువంటి ఒక సంకేతాలను కూడా ఇప్పటికే ఇస్తూ ఆ రకమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తూ కొంతమంది పార్టీలో చేర్పించుకునే ప్రయత్నం కూడా బీజేపీ నుంచి చేస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా ముగ్గురు ఎక్కడ తగ్గేదే లేదనేటువంటి కూడా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ముగ్గురు కూడా బలమైనటువంటి మొన్నటి వరకు కూడా బీజేపీ లేదనుకున్న ఖమ్మం జిల్లాలో కూడా బీజేపీని మరింత పటిష్టం చేసేందుకోసం కూడా అన్ని వర్గాలు అంటే ప్రధానమైనటువంటి బీజేపీకి అనుకూలమైనటువంటి ఇంటర్నల్
సంఘాలన్నీ కూడా కృషి చేస్తా ఉన్నాయి. ఇదే గనక ఖమ్మం జిల్లాలో జరిగితే అటు బీజేపీ ఓట్లు బీజేపీకి, మరోవైపు ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కి, మరోవైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ చేరేటువంటి అవకాశం ఉంది. కీలకంగా ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ ని, మెజార్టీని పెంచేటువంటి దమ్మున్నటువంటి ఓట్లు ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి కమ్యూనిస్టులు, సిపిఎం సిపిఐ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం, టీడీపీకి సంబంధించి ప్రస్తుతం జాతీయ స్థాయిలో అటు బీజేపీకి అనుకూలంగా, జనసేన కూడా బీజేపీ అనుకూలంగా ఉన్న నేపథ్యం, ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బీజేపీని ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం, నామనాగేశ్వరరావు మాకు టీడీపీ నుంచి కూడా ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం, మరోవైపు ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా ఓట్లు కాంగ్రెస్ కి మార్చుకోవడం, ఇట్లా ఎవరికి వాళ్ళు కూడా ఓట్లు రాబట్టుకునే దిశగా ఉషాత్తంగా అడుగులేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి చైతన్య కిల్లగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఈ ఓట్ల శాతం ఎవరికి ఓట్లు వేయాలి అనేటువంటి కూడా వ్యక్తుల యొక్క ప్రవర్తన కూడా డిసైడ్ చేస్తారు. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలమైనటువంటి పునాదులు కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ కూడా జతకలడంతో కొంత కాంగ్రెస్ అనుకూలమైన పవనాలు వీస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా తగ్గేది లేదంటే బీజేపీ కూడా నిన్న సత్తా చూపుతానని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు కూడా తన యొక్క శక్తిని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రానికి ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుంది. కొంత కాంగ్రెస్ కి మాత్రం అనుకూలంగా ఓట్లు పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్.